ప్రధాని నరేంద్ర మోదీ వాళ్ళ విశాఖకు వస్తున్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ను మరో ఎత్తుకు చేర్చుతూ 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకల్లో ఏర్పాటు చేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్ విలువే 1.85 లక్షల కోట్లు. రహదారులు, రైల్వే పనుల అంచనా 19.5 వేల కోట్లు. వీటితో పాటు మరో 10కి పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కొత్తగా నిర్మించిన విస్తరించిన 6 రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. ఆదోని పట్నం నుంచి NH 167 ను కలుపుతూ బైపాస్ రహదారి, కొండమూరు నుంచి పేరేచెర్ల రహదారి విస్తరణ, సంగమేశ్వరం నుంచి ఆత్మకూరు వరకు రహదారి విస్తరణ, వేంపల్లి నుంచి చాగలమర్రి వరకు NH 444 లేన్లకు విస్తరణ, NH 516 నుంచి పాడేరు బైపాస్ రహదారి నిర్మాణం, 19,500 కోట్ల విలువైన రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, ఇంకా ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోదీ. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మోదీ ఏపీకి రావడం ఇదే మొదటిసారి. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో ఉంటుంది. రైట్, ఇక మోదీ విశాఖ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. రైట్, విశాఖ నుంచి నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, సభా ప్రాంగణం దగ్గర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? విశాఖ పర్యటనలో మోదీ పర్యటన సందర్భంగా వాళ్ళ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా మోదీ ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారు. 2.8 లక్షల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు కొన్ని జాతికి కూడా అంకితం చేయనున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో ఉన్నటువంటి సభాస్థలి వద్ద ఉన్నామో, సో ఈ సభాస్థలి వద్ద ఆల్రెడీ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పుడు ఏదైతే మెయిన్ స్టేజ్ అంతా కూడా ఆల్రెడీ NSG అండర్లో ఉంది. మిగతా ప్రాంగణంలో అంతా కూడా ప్రస్తుతం దాదాపుగా పనులు పూర్తయి, మిగతా పనులు కొద్దిపాటు ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తున్నటువంటి దీన్ని మనం ఆల్రెడీ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మోదీ మొదటిసారిగా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలంతా కూడా ఇక్కడికి రావడానికి ఆల్రెడీ ఇప్పుడు ఏర్పాట్లు చేశారు. తరలించి సో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న దీంట్లో చూస్తే సో మధ్యాహ్నం మనం చూసుకుంటే ఇక్కడ 4:15 మోదీ ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ 4:45 సిరిపురం చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి సిరిపురం చేరుకుని సిరిపురం దగ్గర ఉన్నటువంటి వెంకటాద్రి వంటీల నుంచి ఆయన నేరుగా ఓపెన్ టాప్ మీద ఆయన, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి సో రోడ్ షోగా వస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏదైతే రోడ్ వే కనిపిస్తుందో ఈ వే గుంటానే లోపలికి రావడం జరుగుతుంది. అంటే సభా ప్రాంగణానికి కూడా నేరుగా ప్రజల మధ్య నుంచే వచ్చి లోపలికి వెళ్తారు. సో గతంలో మోదీకి ఏ తరహాలో అయితే స్వాగతం పలికారో అదే తరహాలో 1.5 కిలోమీటర్ల మేర సో ప్రజలు రెండు వైపులా ఉండే అభివాదం తెలుపుతూ ఉండేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ర్యాలీ దాదాపుగా మనం చూసుకుంటే సుమారుగా ఒక 30-40 నిమిషాలు పైగా సాగేందుకు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు 2.8 లక్షల కోట్లలో ఇక్కడ ఎక్కువగా అనకాపల్లి జిల్లాలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే 1.8 లక్షల కోట్ల రూపాయలు గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. మరోవైపు బల్క్ డ్రగ్ పార్క్ ఒకటి ఆల్రెడీ అనకాపల్లి జిల్లాలోనే వస్తుంది. అలాగే ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో కలగా ఉన్నటువంటి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు భవన నిర్మాణాలకు సుమారుగా 149 కోట్ల రూపాయలు సంబంధించి భవన నిర్మాణాలు ఏవైతే చేస్తారో వాటికి కూడా ఇక్కడి నుంచే శంకుస్థాపన చేయబోతున్నారు. సో ఇదంతా కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి ఎక్కువ ఉండడం వలన ఖచ్చితంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తారు. వీటితో పాటుగా రైల్వే ప్రాజెక్టులు ఆల్రెడీ కొన్ని ఇప్పటికే పూర్తయినటువంటి రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. సో ఆ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించినంత వరకు కూడా ఆయన ఈరోజు
కంప్లీట్ అయిన వాటిని ప్రారంభిస్తారు. అలాగే కొన్ని హైవేస్ కూడా, నేషనల్ హైవేస్ కూడా కంప్లీట్ అయ్యి వాటిని కూడా ప్రధానమంత్రి ఇదే వేదిక నుంచి ప్రారంభించబోతున్నారు. అలాగే అటు కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి సర్జన్ కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. సో ఒకేసారి 2.8 లక్షల కోట్లు అయితే ఇవి ఇందులో కొన్ని ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా ప్రయోజకరంగా ఉన్నప్పటికీ కూడా తర్వాత మరికొన్ని మనం చూసుకుంటే సో లాంగ్ రన్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్తో పాటు అనేక ఉపయోగాలు ఉంటాయి. అలాగే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. సో బల్క్ డ్రగ్ పార్క్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు, అది కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. ఏదైనా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది భారీగా పెట్టుబడులు కానీ లేకపోతే ఇది కానీ అంటే 2.8 లక్షల కోట్ల రూపాయలు అంటే దీని మీద వచ్చేటువంటి ఇన్కమ్ కావచ్చు, ఉపాధి కావచ్చు, ఈ ప్రాంతాలతో పాటు రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనకి ఘనంగా స్వాగతం పలికేందుకు కూటమి నేతలందరూ ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.